మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఒక టాపిక్ తీసుకుందాం. ఏంటి అంటే, మా అత్తగారు ఏమనేదంటే, మగవాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. అది ఆడవాళ్లకు, వాళ్ళు చనిపోయినా కూడా ఆడవాళ్లకు వాళ్ళ ఉద్యోగ భద్రత అనేది ఉంటుంది కాబట్టి పెన్షన్ తీసుకొని ఉంటారు. అయితే ఆమె ఏమనేదంటే, ఈ పెన్షన్లు రావడము భార్యలకు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు అంటే ఇంకా మనము సేఫ్గా ఉంటాము, మనకు పెన్షన్ ఉంటుంది, ఈయన మంచిగా ఉన్నా లేకున్నా. కాబట్టి మగవాళ్ళ మీద శ్రద్ధ తక్కువైపోయింది ఆడవాళ్లకు. తర్వాత ఇంకొకటి ఏంటిది అంటే, ఆడవాళ్ళందరూ ఉద్యోగాలు చేసి సంపాదించుకోవడము, ఈ పెన్షన్లు రావడము, ఉద్యోగాలు చేసి సంపాదించుకోవడము, ఇవన్నీ చేయబట్టి వీళ్ళకి ఆర్థిక స్వావలంబన ఎక్కువైపోయింది. అందుకని మగవాళ్ళ మీద డిపెండెన్సీ లేదు కాబట్టే మగవాళ్ళ పట్ల వీళ్ళు అగౌరవంగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఆడవాళ్ళు చెడిపోతున్నారు అని అనేదన్నమాట. ఆ ధైర్యంతో, ఎందుకంటే వాళ్ళకి ఆధారపడాల్సిన అవసరం లేదు కాబట్టి వీళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడము, వాళ్ళను పట్టించుకోకపోవడము, ఇలాంటి అంటే వాళ్ళను మంచిగా చూసుకోవాలి, వాళ్లకు అవసరమైనవి వాళ్ళు బాగుంటేనే నేను బాగుంటా అనే భావాన్ని లేకుండా అవుతూ ఉన్నది సమాజంలో అని అనేదన్నమాట. అయితే మరి మీరేమంటారు? ఈమె అన్న మాటను అవును నిజమే అంటారా, కొంతవరకు అంటారా, లేకపోతే అసలు అది తప్పంటారా భావన? మీరేమంటారు? మీకున్న పరిధిలో మీ బంధువర్గాలలో మీకు కూడా తెలుసు కదా, కొంతమందికి పెన్షన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు వృద్ధాప్య పింఛను, ఈ గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లు కూడా ఉన్నాయి. మరి అటువంటి పింఛన్ల వల్ల ఏం మార్పు జరిగింది మీకు తెలిసింది మీరు కామెంట్లో తెలియజేయండి. అయితే ఈ వీడియోలో నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. దీనికి సంబంధించింది, ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు ఈమె యొక్క భర్త. అయితే ఆయన ఏదో కొద్ది గొప్ప సంపాదించాడు, ఓ ఇల్లు కట్టాడు ఆ భార్య కోసము. అంటే భార్య కోసం అని కాదు, తన కుటుంబం కోసం. ఎవరైనా ఓ ఇల్లు కట్టుకోవాలనుకుంటారు ఉద్యోగం చేసి సంపాదించినప్పుడు. మనకు అంతే కదండి, కపడా ఔర్ మకాన్ ఉండాలి కదా, ఖానా రోటీ కపడా ఔర్ మకాన్, ఈ మూడు కదా ఇంపార్టెంట్. కాబట్టి తిండి, తర్వాత దాని బట్టకు సరిపోయేంత జీతము, తర్వాత దాంట్లో దాచుకుని మనం ఎంతో కష్టపడితే కానీ ఇల్లు సాధ్యం కాదు. ఇక ప్రతి మనిషి ఒక ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలి అనే కోరిక ఉంటుంది. అట్లానే పాపం ఆయన ఇల్లు కట్టాడు, అర్ధాంతరంగా ఆయనకు ఏదో ఇబ్బంది అయ్యి చనిపోయాడు. చనిపోతే ఈ గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకటి ఫెసిలిటీ కూడా ఉన్నది కదా, తండ్రి చనిపోతే అంటే సర్వీసులు ఉన్నప్పుడు తండ్రి చనిపోతే ఆయన ఉద్యోగం వాళ్ళ పిల్లలకు ఇవ్వచ్చు. అట్లా వీళ్ళకి అబ్బాయిలు లేరు, అమ్మాయిలు ఉన్నారు. అయితే వాళ్ళ చిన్న అమ్మాయి చదువుకున్నది, ఈ ఉద్యోగానికి ఆమె అప్లై చేసుకుంటే ఆ ఉద్యోగం తండ్రి ఉద్యోగం వచ్చింది. అయితే తల్లి పేరు మీద ఇల్లు ఉన్నది, కొంత ఏదో డబ్బు ఆమె పేరు మీద ఉన్నదన్నమాట. అయితే ఈమె ఏం చేస్తుంది, ఇప్పుడు ఉద్యోగము తండ్రి ఉద్యోగం ఈమె చేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఈ అమ్మాయి తల్లిని సతాయిస్తుంది. ఎందుకు అంటే, ఇల్లు ఆమె పేరు మీద ఉంది, ఆమె కొంత డబ్బు ఉంది, బ్యాలెన్సు అవన్నీ కూడా ఈమె పేరు మీద మార్చాలి అని వాళ్ళ అమ్మను సతాయిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరేమనుకుంటారు? మీ అభిప్రాయం తెలియజేయండి. ఇట్లా అమ్మాయి తండ్రి ఉద్యోగాన్ని తీసుకున్నది, దాంతో ఆమె సంపాదించుకుంటున్నది. గవర్నమెంట్ ఉద్యోగం రావడం అంత ఈజీ కాదు కదండి. మరి అట్లాంటిది ఈమెకు తండ్రి వల్ల సంక్రమించింది. చక్కగా తల్లిని ఎంతో ప్రేమగా
మంచిగా అండదండలుగా ఉండి చూసుకోవాల్సింది పోయి, ఈ అమ్మాయి ఎలాగో తల్లి చనిపోయే వయసు వచ్చే తర్వాత అది ఇల్లు పట్టుకొని వెళ్ళిపోదు కదా. ఆమె బతికున్న రోజులు ఆమెకు ఒక విధమైన ధైర్యం ఉంటుంది. అది నాకు ఇల్లు ఉన్నది, నా ఇంట్లో నేనున్నా, నా భర్త కట్టిండు అని ఆమెకు సంతృప్తి ఉంటుంది కదా. మరి దాన్ని వీళ్ళ పేరు మీద వేసుకోవాలి అనుకోవడము, ఆమెను సతాయించడము, ఉన్నప్పుడు మనిషిని ఇబ్బంది పెట్టడము ఎంతవరకు సమంజసం? ఇది దేనివల్ల జరిగిందండి ఇప్పుడు చెప్పండి? ఈ డబ్బు సంపాదన ఆడవాళ్ళకు ఉండడం వల్ల లాభాలు కలగాలి, కానీ ఇంకా సంపాదించాలి వీళ్ళను అనుకొని తల్లిని ఇబ్బంది పెడుతుంది ఆమె. చూడండి, బతికున్న తల్లిని ఈమె తండ్రి ఉద్యోగం చేసుకుంటున్నది, తండ్రి వల్ల ఈమెకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళు జన్మనిచ్చిన తల్లి. మరి ఎంతో సంతోషంగా ఆమెను ఆప్యాయతతో ప్రేమతో చూసుకుంటూ అదే ఇంట్లో వీళ్ళు కూడా ఉండొచ్చు. ఆమె ఒక్కతే ఉంటుంది కాబట్టి ఉండి ఆమెకు ఆనందాన్ని కలిగించాలి కదండి. మరి ఈమెని పాపం ఆమె పోలీసుల దగ్గరికి పోయి మొర పెట్టుకుంటుంది, నా బిడ్డ నన్ను సదాయిస్తున్నది, ఈ ఉన్న ఆస్తిపాస్తులు కూడా ఆమె పేరు మీద రావాలా గుంజుకుంటా అని ఆమె వెళ్ళింది. మరి ఒకవేళ మనం అనిపిస్తుందండి, ఆ బిడ్డకే కదా ఇచ్చేది, రాయొచ్చు కదా ఈమె ఇప్పుడే అంటే, ఇప్పుడు ఆమె ఆస్తి ఉంటేనే గుంజుకోవడానికి ఈమె ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఆ బిడ్డ పేరు మీద రాయడం మంచిది అంటారా, రాయకపోవడం మంచిది అంటారా? మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. మీరు ఆలోచిస్తే ఇప్పుడు ఆ తల్లి ఆ ఉన్న ఇల్లు కూడా నా ఉద్దేశం ప్రకారం అయితే ఆమె రాయకూడదు అసలు. ఎందుకు అంటే ఉన్నది, ఉద్యోగం వచ్చింది, ఆమెకు సంతోషం లేదు. మరి ఇల్లు కూడా రాపించుకుంటా అని ముందే పట్టుబడుతుందంటే, ఇల్లు కూడా రాపించుకొని మరి ఈమెను బయటకు వెళ్ళగొట్టినా కూడా అప్పుడు ఎవరేం చేయలేరు కదండి. ఆమె పేరు మీద ఇల్లు కూడా ఉండదు, ఇది నా పేరు మీద ఉంది, నువ్వు ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు, నువ్వు ఎక్కడన్నా అడుక్కుంటూ తిను బతుకో అని పంపించింది అనుకోండి, అప్పుడు ఆ ఇంటి కోసం అన్నా ఇప్పుడు ఆమెకింత తిండి పెట్టాలి. కానీ మనుషులు ఎట్లా మానవత్వం లేకుండా, ప్రేమ ఆప్యాయతలు లేకుండా కేవలం డబ్బు కోసం మెటీరియలిస్టిక్గా ఎట్లా మారిపోతున్నారు? డబ్బు అనేది అట్లా మార్చేస్తున్నది. డబ్బుకు మనం లొంగకూడదండి, మనము సంపాదించుకొని డబ్బును ఉపయోగించుకోవాలి. కానీ డబ్బు కోసము ఇంకా ఏం చేస్తారండి? ఇల్లు కూడా రాపించుకొని ఆమెను బయటికి వెళ్ళగొడితే మాత్రం వీళ్ళకి ఏం ఆనందం ఉంటుంది చెప్పండి? పైశాచిక ఆనందం కాదు. ఇది దేనివల్ల వచ్చిందంటారు? మరి ఇప్పుడు ఆ డబ్బు వల్లనే కదా. అంటే మనుషులను ఆదుకునేది డబ్బే, మరి విడగొట్టేది డబ్బే, మరి చెడగొట్టేది కూడా డబ్బే. కాబట్టి డబ్బును మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎంతవరకు దానికి వాల్యూ ఇవ్వాలి అనేది ఒక మనిషిగా మనం తెలుసుకోవాలంటేనే మన ధర్మం అది. మన ధర్మం మనము తప్పుతూ ఉన్నాం, తప్పడం వల్లనే ఇటువంటివి వస్తున్నాయి. ఒక తల్లి అని ప్రేమ లేదు ఆమెకు. ఇంత చేసిన తండ్రి ఉద్యోగం చేస్తున్నా అమ్మను భరించే శక్తి నాకే ఉండాలి. ఆ తండ్రి ఉద్యోగం, తండ్రి బాధ్యత ఈమె తీసుకోవాలి, ఆమెకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఆమెకి ఏ కష్టం వచ్చినా కూడా ఈమె బాధ్యత తీసుకొని ఆమెను మంచిగా చూసుకోవాల్సింది పోయి సొంత తల్లిని ఈ విధంగా టార్చర్ పెడితే ఆమె పోలీసుల దగ్గర పోయి మొరబెట్టుకోవడం ఎంత ఘోరమైన పరిస్థితి. దీనికి మరి మీరు ఏమంటారు? ఏం సొల్యూషన్ ఇస్తారు? ఇటువంటి వాళ్ళు ఉండొచ్చా? ఇటువంటి వాళ్ళు అది కరెక్టేనా పద్ధతి? కాబట్టి అప్పుడు ఆ తల్లి ఏం చేయాలి చెప్పండి? ఆ బిడ్డకు దూరంగా వెళ్ళిపోవాల్సిందే కదా. ఆ బిడ్డకు దూరంగా ఉంటే ప్రశాంతంగానే ఉంటుంది. రోజు రాచి రంపాన పెడుతుంటే కోడళ్ళు అంటే కోడలు కష్టపెడతారంటారు. మరి ఇప్పుడు బిడ్డనే కదా కష్టపెడుతుంది. ఎందుకోసం? ఆస్తి కోసం. అంటే ఆస్తి అనేది తగాదాలు పెట్టుకోవడానికి కాకుండా మనం సుఖవంతంగా ఉండడానికి ఉపయోగించుకోవాలి అనే జ్ఞానం లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. కుసంస్కారం అంటారు.
కాబట్టి ఇట్లాంటి వాళ్లకు సరైన బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ దగ్గర కూడా అటువంటి సమస్యలు ఉంటే మీరు వాటిని ఆలోచించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి. ఇప్పుడు ఆ అమ్మ పరిస్థితి ఏంటి, ఎంత దీన పరిస్థితులు ఉందామె. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అనేది కూడా మనము ఆలోచించుకోవాలి. పెద్దవాళ్ళు అవడమే కాదు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి మనను రక్షించకున్నా సరే ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. వాళ్ళకున్న దాంతో వాళ్ళు ఏదో బతుకుతున్నారు ఆనందంగా అంటే చాలు. కానీ ఇట్లాంటి ఇబ్బందులు పెట్టే పిల్లలు ఉంటే ఎంత కష్టం అండి. మరి తల్లిదండ్రులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు నాకు కామెంట్లో తెలియజేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.